ఓం నమః శివాయ. కరలగ్న మృగ కరీంద్ర భంగో ఘనశార్దూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చ చేతకుహరే పంచముఖోస్తి మే కుతోభిః. చిన్న చిన్న పదాల్లో పెద్ద పెద్ద అర్థాలతో భగవంతుణ్ణి ఎలా ఊహించవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు, ఎలా నా మనసులో స్థిరం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఆచార్యులు చాలా గొప్పగానే వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. పరమేశ్వరుణ్ణి ఒక సింహంలా నా మనసులో ఊహిస్తూ, ఆయన నా మనసులో ఉన్నాడు, సింహ రూపంలో ఉన్నాడు, ఇంక నాకు భయం ఎందుకు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు, నిరూపణ చేస్తున్నారు. గత శ్లోకంలో మనస్సును అరణ్యంతో పోల్చారు కదా. ఆది కిరాతమూర్తిగా నా మనసులో ఉండు అని ప్రార్థన చెప్పారు కదా. అడవి అనే ప్రస్తావన మనసులో మెదిలిందో లేదో వెంటనే సింహం, అరణ్యానికి సింహం రాజు కదా, అందుకని సింహం అనేటటువంటి పరమేశ్వరుని, సింహంతో పరమేశ్వరుని పోలుస్తూ ఈ శ్లోకంలో ఇలా వివరిస్తున్నారు. ఒక సింహం కరలగ్న మృగ కరీంద్ర భంగో, తన పంజ విసిరి ఒక జింకను పట్టుకుంది అని అనుకుందాం. అదే సింహం బలమైన ఏనుగుల్ని కూడా వాటి కుంభస్థలాన్ని నిర్జించి, అంటే కుంభస్థలాన్ని భేదించి వాటిని కూడా సంహరించింది అని అనుకుందాం. వాటి కంటే బలం కలిగి ఉంది అని అనుకుందాం. అది బుద్ధి బలం, శారీరక బలం రెండు ఉన్నాయి. ఘన శార్దూల విఖండనోస్త జంతు, అదే కాకుండా సాటి రాగలిగినటువంటి పెద్ద పులిని కూడా ఖండించేసేటటువంటి, వాటి అధికారాలను కూడా త్రుంచేసేటటువంటి తనే అడవికి రాజై కూర్చుంది. అంటే తన తోటి పెద్ద పులిని ఇంకా ఇతర జంతువుల్ని అన్నిటినీ త్రుంచేసేసి చంపేసేసి అడవికి తానే రాజుగా ఉంది. ఆ సింహం దాటికి ఏ మృగాలు కూడా అడవిలో సంచరించడమే లేదు. జంతువులన్నీ వాటి స్థానాల్లో అవి దాక్కొని జీవిస్తున్నాయి. అది చూస్తే అసలు అడవిలో జంతువులే లేవేమో అని అనిపిస్తోంది. సింహానికి దాని స్వభావం ఏంటి అంటే ఆకలి వేసినప్పుడే వేటాడడం, ఆకలి తీరిన తర్వాత ఒక కొండ చర్యలోనో లేదా ఒక కొండ రాయి మీదనో ఒక గుహలోనో ఒక చెట్టు కిందలో చూసుకుని ప్రశాంతంగా విశ్రాంతిగా కూర్చోవడం లేదా పడుకోవడం చేస్తుంది. గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే. సింహం శరీరాన్ని గనక ఒక్కసారి మనం గమనించినట్లయితే శరీరంలో ఏనుగంత శరీరం కాకపోవచ్చేమో కానీ చాలా పెద్ద శరీరమే అని చెప్పుకోవచ్చు. ఒక గుహలో సింహం పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంది అంటే ఇంకా భయానికి తావెక్కడుంది? ఏదైనా జంతువు వస్తుందేమో అనే భయం ఎందుకుంటుంది? ఆ దరిదాపుల్లోకి ఏది ప్రవేశించదు అనే విషయాన్ని వేరే చెప్పాలనా? నా శరీరంలో ఒక పరమేశ్వరుడు సింహ రూపంలో అధిరోహించి ఉన్నాడు, ఇంకా నాకు భయం ఎందుకు అని సాధకుడు చెప్తున్నాడు. ఏది ప్రవేశించదు ఇంకా అని చెప్తూ పంచముఖోస్తి మే కుతోభిః. దీనికి పంచముఖం అనే పేరుంది. అది ముందు చూస్తుంది, వెనుక చూస్తుంది, ప్రక్కలు రెండు పక్కల చూసుకుంటూ కింద చూస్తూ అంతా అన్ని వైపులా 5 రకాలుగా చూస్తూ నడుస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. అందుకే దీనికి పంచముఖ అనే పేరుంది. అప్పుడు అసలు ఇంక భయం అనే పదం ఉందా? అసలు భయం ఎందుకు అని అనుకుంటాం కదా.
ఇక్కడ ఇది ఈ శ్లోకం అర్థమైతే దీన్ని ఎన్ని విధాలుగా ఆచార్యులు మనకి భావన చేస్తూ బోధించవచ్చు అనే విషయాన్ని చక్కగా మన మనస్సులో ఒక ప్రేరణ తీసుకొస్తున్నారు. కరలగ్న మృగ కరీంద్ర భంగో, పరమేశ్వరుడు అనే సింహం చేతిలో జింకను ధరించి ఉన్నాడు, పశువులకు అధిపతిగా ఉన్నాడు అనే దానికి చిహ్నంగా పరమేశ్వరుడు అనే సింహం కనిపిస్తుంది. గజాసురుడు అనే రాక్షసులను సంహరించి ఆ పరమేశ్వరుడే ఈ సంహరించింది కూడా ఈ పరమేశ్వర సింహమే అనే విషయాన్ని ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. గజాసురుడు అనే రాక్షసుడిని చంపాడు పరమేశ్వరుడు అనే విషయం మనకి తెలుసు, కానీ దీనికి సమన్వయం చేస్తున్నారు ఆచార్యులు. ఘన శార్దూల విఖండనోస్త జంతు, శార్దూల రూపంలో వచ్చినటువంటి దుందుబి నిర్నాదుడు అనే రాక్షసులను సంహరించింది ఈ పరమేశ్వర సింహమే. ఇంకా గిరిచో విషదాకృతిశ్చ చేతకుహరే, ప్రళయకాలంలో ఈ తనయందే ప్రాణులన్నిటికీ కూడా ఈ సృష్టినంతటినీ కూడా లయం చేసుకునే విధంగా ఈ పరమేశ్వర సింహమే కనిపిస్తుంది. అంటే లయకాలంలో పరమేశ్వరుడిలోనే లయమవుతుంది అనే విషయం మనకి ముందు శ్లోకాల్లో ఆచార్యులు పరిచయం చేశారు. ఆ పరమేశ్వర సింహం కైలాసగిరిలో చక్కగా నివాసం ఉంటూ ఉంది. అందుకే గిరిశః అనే పేరు ఈ పరమేశ్వర సింహానికి వచ్చిందేమో అనిపిస్తుంది. ఈ సింహం తెల్లని వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది పరిశుభ్రతగా పరిస్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుంది. స్వచ్ఛమైన జ్ఞానానికి ప్రతీకగా ఉంటుంది. శుభ్రమైనటువంటి ఆకృతి కలిగినట్లుగా ఉంటుంది. ఇంకా పంచముఖోస్తి మే కుతోభీః, పంచముఖ అంటే వామదేవ సద్యోజాత తత్పురుష అఘోర ఈశానులు అనేటటువంటి 5 ముఖాలు కలిగినటువంటి పరమేశ్వర సింహం నా యొక్క మనస్సు అనే గుహలో ఉంది. కాబట్టి నాకు ఏ ప్రాణి వలన, ఏ సందర్భం వలన, ఏ విషయం వలన, ఏ వ్యక్తి వలన నాకెందుకు భయం కలుగుతుంది అనే ధైర్యంతో భక్తుడు ఇలాగా భావన చేస్తూ ఉన్నాడు. భయం అనేటటువంటి ప్రసక్తే లేదు అని చక్కగా ఏకమైనటువంటి భావంతో చెప్తున్నాడు. నిజానికి చాలా చిన్న శ్లోకంలో ఆచార్యుల వారు పొడి పొడి మాటలు విడివిడి పదాలతో కలిసినటువంటి ఈ శ్లోకంలో భావ గాంభీర్యాన్ని చక్కగా పొందుపరిచి పెట్టారు. సహజంగానే కవిత్వంలో గాంభీర్యంలో గంభీరంగా వ్రాసేటటువంటి మహానుభావులు ఆచార్యులు. పైకి చాలా ప్రసన్నంగా ఉంటుంది. పైకి చదివినా సరే శ్రోతల యొక్క మనస్సును దోచేలాగా ఉంటుంది. లోపల నిగూఢమైనటువంటి అర్థాలను ఉంచడంలో ఆచార్యులు మన శంకరాచార్యులు సిద్ధహస్తులు అని చెప్పుకోవచ్చు. చూడండి, మృగధరః కరలగ్న మృగ కరీంద్ర భంగో, మృగధరః అనే పేరు ఈశ్వరుడికి ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ మొదటి లైన్ నుంచి చూపిస్తున్నారు. ఎలాగ వచ్చింది అనే సూచన చేస్తూ ఉన్నారు. తన చేతిలో జింక అనే మృగాన్ని పట్టుకొని చూపించడం ద్వారా తాను పశుపతిని అని ప్రతిపాదన చేస్తున్నారు. అంటే జీవులకు పట్టినటువంటి అజ్ఞానాన్ని రూపుమాపేవాడిని అని, బంధాలను పాశాలను త్రెగతుంచేవాడిని అని చెప్పి తన యొక్క మృగధరః అనే పేరు, అదే విషయాన్ని ఎందుకు వచ్చింది పేరు అనే విషయాన్ని సింహ రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు. ఆయన స్వతంత్రుడు, మరి జీవులు పరతంత్రులు. జీవులందరూ ఆయన ఆధీనంలో ఉన్నారు అనే విషయాన్ని మనం బాగా గమనించుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఏది జరుగుతూ ఉన్నా, ఈ ప్రాణులు ఏది చేస్తూ ఉన్నా ఆయన నిర్ణయమే. ఉన్నది మొత్తం ఆయనే. నా మనస్సు నిండా
ఈ సింహ రూపంలో ఆవరించినటువంటి పరమేశ్వరుడే అనే భావన చెయ్యాలి. దానికి గాను గజాసుర వధ ద్వారా ఒక విషయాన్ని ఇక్కడ మనకు ఆచార్యులు పరిచయం చేస్తున్నారు. గజాసురుణ్ణి చంపాడనే విషయం అందరికీ తెలుసు కదా. గజాసురుడు అనేవాడు ఎవరు? మహిషాసురుని యొక్క కొడుకు. ఎప్పుడైతే మహిషాసురుడు అమ్మవారి చేతిలో హతమయ్యాడో ఆ విషయాన్ని గజాసురుడు విన్నాడు. విని ఏమైనా సరే తాను కూడా తపస్సు చేసి బాగా శక్తులను సంపాదించుకొని తన తండ్రిని సంహరించినటువంటి దేవతలను ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళపై అనే నిర్ణయం చేసుకున్నాడు. అందుకుగాను తపస్సులవి చేసుకున్నాడు. బాగానే తీవ్ర తపస్సు చేసి అలాగే వరాలు కూడా పొందాడు. గొప్ప గొప్ప వరాలే పొందాడు. అహంకారంతో ఆ వరాలను దుర్వినియోగం చేస్తున్నాడు. ఎలాగా అంటే మహర్షులను బాధ పెడుతున్నాడు, దేవతల మీద దండయాత్ర చేస్తూ ఉన్నాడు, ఊరికినే అకృత్యాలు ఎన్నెన్నో యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటాడు, ఎవరెవరినో ఊరికినే హింసిస్తూ ఉంటాడు. మహర్షులైతే ఇంకా చెప్పే పనే లేదు, బాధలకు లోను చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి అకృత్యాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఇదంతా చూశాడు పరమేశ్వరునికి. బాగా బాధ కలిగింది, కోపం వచ్చింది. సరే గజాసురుని మీద యుద్ధానికి వెళ్ళాడు. ఏకంగా ఎన్నో బాణ ప్రయోగాలు, ఎన్నో యుద్ధ ప్రకారం ఏదో జరిగినాయి. కానీ ఏది కూడా ఆ గజాసురుని ఏమీ చేయలేకపోయినాయి, పరమశివుడి దగ్గర నుంచి వెళ్ళిన ఆయుధాలు కూడా. అందుకని తన త్రిశూలాన్ని గజాసురుడికి గుచ్చేశాడు. గుచ్చి ఏం చేశాడు? తీసేయలేదు, మళ్ళీ గుచ్చి అలాగే ఉంచి ఆ త్రిశూలాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఎత్తిపెట్టి ఉంచి చాలా సంవత్సరాలు అలాగే నిలబెట్టేశాడు. గజాసురుని యొక్క తపశ్శక్తులు అన్నీ కూడా అంత సంవత్సరం అంతా ఉంచేసరికి, అలా సంవత్సరాలు గడిచేసరికి తపశ్శక్తి మొత్తం కూడా క్షీణిస్తూ ఉంది. అప్పుడు ఒక దశలో ఇంకా గజాసురుడికి అనిపించింది, ఇక నేను చచ్చిపోతాను, నా ప్రాణాలు పోవడం తథ్యం అనే స్థితికి బలహీనమైపోయాడు. అప్పుడు త్రిశూలం కోనపైన ఉన్నాడు కదా, అలాగే భగవంతుణ్ణి అక్కడే ఉండి ప్రార్థన చేశాడు. అయ్యా పరమశివ, నేను అహంకారంతో ఉన్నాను, నిజంగా అనే అహంకారంతో నేను చేసిన అకృత్యాలు అనే మాట వాస్తవమే, కాదనటం లేదు. కానీ నేను చేసిన తపస్సుల వల్ల కదా ఇంత శక్తి వచ్చింది నాకు. నాలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ నిర్వీర్యమైపోయినాయి. ఆ తపశ్శక్తి వల్ల నీ త్రిశూలం అనే స్పర్శ నాకు కలిగింది కదా, దీనివల్ల నాలోని పాపాలన్నీ పోగొట్టడం అనేది జరిగిపోయింది. ఇప్పుడు నాలో పాపాలు పోయినట్లు నాకే తెలుస్తుంది. నాలో పాపాలన్నీ నశించిపోయినాయ్యా, కాస్తంత పవిత్రమయ్యాను కూడా. ఎందుకని అంటావా? నీ త్రిశూల కొన నా కడుపులో గుచ్చి ఇంతకాలం ఉన్నందువల్ల పవిత్రమయ్యాను. నన్ను కాస్తంత కరుణించు తండ్రి, చిన్న వరం ప్రసాదించటంలో నీకొచ్చిన నష్టమేమీ లేదు కదా అని గజాసురుడు ప్రార్థన చేశాడు. అయితే నా యొక్క దేహం మీద ఏం వరంగా కావాలో కోరుకొని మన పరమేశ్వరుడు దయామయుడు కదా అడిగాడు. అయితే ఆయన చెప్తుంది ఏంటంటే, నా యొక్క దేహం మీద ఉన్న చర్మాన్ని నీ యొక్క వస్త్రంగా ధరించవలసింది, ధరించి ఈ దేహానికి సార్థకత ప్రసాదించవలసింది అనే ప్రార్థన చేశాడు, వరాన్ని కోరుకున్నాడు. పరమేశ్వరుడు భక్తవత్సలుడు అనే విషయం, బోళాశంకరుడు అనే విషయం మనకు అనుభవంలో విన్న విషయమే కదా. ఆ గజాసురుని యొక్క చర్మాన్ని తాను వస్త్రంగా ధరించాడు. అందుకనే స్వామికి కృత్తివాసాహ అనే పేరు కూడా ఉంది. గజ చర్మధారి అనేటటువంటి అర్థం కృత్తివాసాహ అంటే, అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. గజాసుడికి సద్గతిని ప్రసాదించాడు, ఆయన కోరికను మన్నించాడు, ఆయనలో ఉన్న దుర్గుణాలన్నీ త్రిశూలం ద్వారా తీసేశాడు. ఇలా ఎవరైనా సరే గర్వంతో ప్రవర్తించే వారిని ఏదో ఒక విధంగా గుణపాఠాన్ని చూపిస్తాడు అనే దాన్ని ఈ కథలో వ్యక్తం చేస్తూ కరీంద్ర భంగ అనే కథను గజాసుర వధను దృష్టిలో ఉంచుకొని ఇలా చెప్పారు. కరలగ్న మృగ కరీంద్ర భంగో అనే విషయాన్ని సూచించారు.
అలాగే ఘనశార్దూల విఖండనోస్త జంతు. ఇంకా ఏం చెప్పారు? దుందుబి నిర్నాదులు కూడా ఈ పులి చర్మాన్ని ధరించి శివభక్తులందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. తనంతటి తానే దిగొచ్చి ఆ వ్యాఘ్రాన్ని తన ముష్టి ఘాతాలతో చంపేసేసి ఆ చంపివేసిన లీలల్ని మనం 11వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఇది గుర్తుండే ఉంటుంది. ఇక్కడ అది ప్రస్తావిస్తూ ఉన్నారు. అదేమిటి? ఒక వ్యాఘ్రాన్ని చంపేసేసి ముష్టి ఘాతాలతో ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి భక్తుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి వ్యాఘ్రాన్ని తన బాగా పిడిగుద్దులు గుద్దేసి చంపేసి తన సంకలో పెట్టుకున్నాడు అనే విషయాన్ని 11వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ అది గుర్తు చేసుకుంటున్నాం. అది మళ్ళీ పరమేశ్వరుని యొక్క లయావతారం. అంటే ప్రళయకాలంలో తనలో అందరినీ లయం చేసుకునేటటువంటి వాడు. అంటే మరలా సృష్టించే వరకు తనలోనే ఈ జీవుల్ని కాపాడుతాడు, అలాగే ఉంచుకుంటాడు అనేదే లయావతారం గురించి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. గిరిశః అంటున్నారు. అంటే ఏంటి? కైలాసగిరిలో ఉండేవాడు, కొండల మీద ఉండేవాడు. నిన్న కొండ అనేది, గుహ అనేది, రాజ్యం అనేది ఎలా నిర్మించుకోవాలి అనేది కూడా మనకి క్రితం శ్లోకంలో మనకు అందించారు. కైలాసగిరిలో ఉండేవాడు అనే అర్థాన్ని సూచించడానికి గిరిశః అనేటటువంటి నామం వచ్చింది. తనను తపస్సు ద్వారా మెప్పించి ఆ తపస్సు ద్వారా కుబేరుని అనుగ్రహించటం కోసం కైలాసగిరిలో నివాసం ఉండేటటువంటి భక్త వత్సలుడివి అని గుర్తు చేస్తూ ఆచార్యుల వారు ఇక్కడ గిరిశః అనే పేరును పరిచయం చేస్తున్నారు. విశదాకృతిశ్చ అంటే పరిశుభ్రమైనటువంటి ఆకృతి ఆ పరమేశ్వరునిది, స్వచ్ఛమైనటువంటిది ఆ పరమేశ్వరుని రూపం. జ్ఞాన స్వరూపంతో, ఆనంద స్వరూపంతో, ప్రకాశ రూపంలో ఉండి ధగద్ధగాయమానంగా దర్శనమిచ్చేటటువంటి వాడు పరమేశ్వర రూపం. ఇంకా చేతక్కుహరే, ఈ భగవద్గీతలో మనకి చెప్పారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని భగవద్గీతలో చెప్పిన ప్రతి ఒక్క జీవి హృదయంలో, అంటే హృదయాంతరాలలో ఉండి నేను సాక్షిగా ప్రతి జీవుడు చేస్తూ ఉండేటటువంటి కర్మల్ని చూస్తూ ఉంటాను. అందుకే ఆయన దేనికి బంధం లేనటువంటి స్థితిలో సాక్షి రూపంలో ఉంటాడు. ఇక్కడ పంచముఖ అని కదా చెప్పారు. ఆ పంచముఖ అనే నామం ఎందుకు వచ్చింది అంటే సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశానులు అనే 5 ముఖాలు స్మరణ చేసుకోవడం ఇక్కడ జరిగింది. సద్యోజాతుడు అనే రూపంలో పరమేశ్వరుడు ఒక రూపంలో బ్రహ్మగారి ముందు సాక్షాత్కరించాడు. బ్రహ్మగారికి సృష్టి చేసే జ్ఞానం కలిగేలా చేశాడు ఆ రూపంలో ఉండి అని పురాణాలు చెబుతున్నాయి. మరొక కల్పంలో ఎర్రగా కనిపించిన వామదేవుడు అనే రూపం, మరొక సృష్టిలో తత్పురుషుడుగా కనిపించినటువంటి ఇంకొక రూపం, మరొక సృష్టిలో అఘోర పాశుపతాస్త్రాన్ని ప్రచారం చేసినటువంటి రూపం, ఇలాగ కనిపించిన ఈశానః అనే రూపం. ఈ 5 ముఖాలను కనుక ఒక పరమేశ్వరునికి కలిపి భావన చేసినట్లయితే పంచముఖాలతో కనిపించిన పరమేశ్వరుడు నా హృదయంలో ఉండగా, బ్రహ్మగారికి సాక్షాత్కరించిన ఈశ్వరుడు ఎన్నెన్నో అసుర సంహారాలు చేసి నేను మానవుల మనస్సులలో ఉన్న దుర్గుణాలను నివారిస్తాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి పరమేశ్వరుడు నా మనస్సులో ఉండగా నాకు భయం ఎందుకు అని ఆచార్యులు అద్భుతంగా, ధైర్యంగా సాధకులు ఇలా ప్రార్థన ఇలాగా మనస్సులో, హృదయంలో ఉంచుకోవడం అనే విధానాన్ని మనకి చక్కగా పరిచయం చేస్తున్నారు. ఒక్కొక్క పదానికి ఆచార్యుల వారు ఎంతో లోతుగా ఉన్నటువంటి భావాన్ని మనకి అందిస్తూ ఉన్నారు.
ఆ పరమాత్మను మనం కనులతో చూడగలిగిన వాడు మాత్రం కాదు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కళ్ళతో చూసేటటువంటి నామరూపాలు ఆయనకి లేవు. అది మనకు అర్థం కావాలి. ఆయన చాలా రహస్యాతి రహస్యమైనటువంటి జీవుల హృదయంలో, మానవుల హృదయంలో ముఖ్యంగా ఆయన హృదయ గుహలో, హృదయ కుహరంలో దాక్కునున్నాడు. కానీ పురాణ సృష్టిలో ఆయన ఎట్లాంటి వాడు అంటే ఎప్పుడు దాక్కోనున్నాడు అనే మన ఆలోచన వస్తుందా, సందేహం వస్తుందా? ఆయన ఎప్పుడో పురాతనమైనటువంటి వాడు, ప్రాచీనమైనటువంటి వాడు, సృష్టికి ముందే ఉన్నటువంటి వాడు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు, ఇది విషయాన్ని, భావనని తెలుసుకుని అనుభవించినటువంటి వాళ్ళు, వాళ్ళకి హర్షము లేదు, శోకము లేదు. ఈ హర్ష శోకాలను దాటి పరిశుభ్రమైనటువంటి లోకాలను పొందుతాడు అటువంటి సాధకుడు. అంటే ఇక్కడ ఆచార్యులు మనకు అందించేది ఏమిటి? బాహ్యంలో ఎక్కడో ఉన్నాడు, నేను చూడాలి అనుకునేటటువంటి అజ్ఞానాన్ని వదిలిపెట్టు. ఎందుకు అంటావా? అది నీ హృదయంలోనే, నీ రూపంలోనే ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు ఆచార్యులు. హృదయ కుహరంలో ఉండేది నేను కదా, నేను కాక వేరొకళ్ళు ఎందుకుంటారు అనే ఆలోచన ప్రశ్నార్థకంగా అవకాశం ఉందేమో మనసుకి. ఆ ఆలోచన కూడా విచారణ రూపంలో చేసుకోవాలి. నేను కాక మరొకడు ఉన్నాడు అనే భావన వస్తే, అలాంటి భావన చేసుకున్నటువంటి వాళ్లకు విచారణ, ఇలాంటి విచారణలో మనస్సుని తదేకంగా దృష్టి సారించాలి. వెంటనే తనకంటే వేరుగా పరమాత్మను గుర్తించినట్లయితే కొంచెమైనా భయం అనేది కలుగుతుంది. ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత ఉన్నతిని సంపాదించినా, ఎంత విచారణ చేసుకున్నా నా హృదయంలో నేనే ఉండాలి, ఇంకొకళ్ళు ఎలా ఉన్నారు అనేటటువంటి విచారణ గనక తీసుకున్నట్లయితే, ఆ ఇంకొకరిని వేరుగా చూసినట్లయితే భయం అనేది తప్పనిసరిగా కలుగుతుంది. అలా కాకుండా హృదయ కుహరంలో ఉండేవాడు నా యొక్క వాస్తవమైన ఆనంద స్వరూపం అనే విషయాన్ని ఆచార్యులు ఇక్కడ బలంగా చెప్తున్నారు. నా యొక్క పరిశుద్ధ జ్ఞాన స్వరూపం అని బాగా అనుభవంలో తెలుసుకోవాలి. అలా గనక గుర్తించినట్లయితే భయం అనేది లేశమైనటువంటిది కూడా ఉండదు. ఆ భయం అనేది లేనటువంటి స్థితిని పొందుతారు. జీవాత్మ పరమాత్మల భేద జ్ఞానం భయాన్ని తెచ్చిపెడుతుంది. కానీ హృదయంలో ఉన్నది అనే అభేద జ్ఞానం మనసులోనే, అదే హృదయంలోనే జరగాలి. ఇది బాహ్యంలో జరిగేది మాత్రం కాదు, హృదయ కుహరంలోనే, ఆత్మ విచారణలోనే కావాలి. ఇది అలాగే జరుగుతుంది, అలాగే అనుభవం అవుతుంది. ఇలాగే శాస్త్రం చెప్పినా, గురువులు చెప్పినా, గురువుల బోధ వల్ల నా హృదయంలో ఉన్న పరమేశ్వరుడు నాకంటే వేరు కాదు, నా యొక్క వాస్తవ స్వరూపంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి వాడు అని తెలిస్తే భయం నాకెందుకు కలుగుతుంది అని అంటున్నారు. ఇలాగ తెలుసుకోవాలి భగవంతుణ్ణి. ఆయన యొక్క సగుణ రూపాన్ని మనసులో దర్శించి, నిర్గణ రూపాన్ని జ్ఞానం ద్వారా అనుభవించి, నాకు భయము యొక్క ప్రసక్తి లేనే లేదు. ఉపనిషత్తులు చెప్పినా, భగవద్గీత చెప్పినా, బ్రహ్మసూత్రాలు చెప్పినా, ఇప్పుడు శంకరాచార్యులు శివానంద లహరి స్తోత్రంలో ఈ శ్లోకంలో చెప్పిన ఉపనిషత్తుల సారాంశాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆచార్యులు. ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమిటి అంటే, భేద జ్ఞానం ఉన్నట్లయితే అటువంటి జీవులకు ఈ సంసారము, కష్టాలు, బాధలు, భయాలు, వాటి కారణాలు ఇలా అనేకం ఏర్పడుతూ అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉండిపోతారు, జన్మల పరంపరలో పడిపోతారు. కానీ అభేద జ్ఞానంతో ఉంటే అభయస్థితి అనేది ఏర్పడుతుంది అని
ఆచార్యులు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ జ్ఞానాన్ని మనకు ఈ శ్లోకంలో బోధగా అందించారు. అద్భుతమైన విచారణ. కరలగ్న మృగ కరీంద్ర భంగో ఘనశార్దూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చ చేతకుహరే పంచముఖోస్తి మే కుతోభీః. ఓం నమః శివాయ.